హలో ఎవ్రీవన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ హాల్ నుంచి అప్రెంటిస్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ప్రతి ఒక్క స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ సంస్థ వచ్చేసి 1940లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బెంగళూరు, కర్ణాటకలో ఉంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి కంపల్సరీగా. సో ఎందుకంటే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ కాబట్టి మంచి రిప్యూటెడ్ హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఈ నోటిఫికేషన్కి డీటెయిల్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్, సో ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ, లోకల్, ప్రైవేట్ జాబ్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేర్ జాబ్స్ డైలీ. సో అప్రెంటిస్ ట్రేడ్కి ఏదైతే ఉందో ఐటీఐలో ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, రిఫ్రిజిరేటర్ ఏసీ మెకానిక్, డ్రాఫ్ట్మెన్ మెకానికల్, కోపా, డ్రాఫ్ట్మెన్ సివిల్, సీయింగ్ టెక్నాలజీ, పెయింటర్, కార్పెంటర్ అండ్ అలాగే ఆటోమొబైల్, మోటార్ మెకానిక్. సో ఇవి ట్రేడ్స్ అన్నమాట. ఐటీఐలో కంపల్సరీగా ఉండాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి చూడండి 30 జనవరి 2025 లాస్ట్ డేట్ అనమాట. అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో ఈ ఆఫ్లైన్కి సంబంధించినటువంటి ఫామ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అలాగే అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు నన్ను కామెంట్లో అడగవచ్చు. అండ్ అలాగే ఈ అప్రెంటిస్కి యాక్ట్ 1961 ప్రకారం మీకు స్టైపెండ్ కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల స్టైఫండ్ అనేది 1961 చట్టం ప్రకారం మీకు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years. ఓకే, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం అన్నట్టు ఐటీఐ ఉండాలి. అండ్ అలాగే 10+2 వొకేషనల్ ఉండాలి. సో ఐటీఐలో ట్రేడ్స్ అనేది మనం చూడడం జరిగింది. సో అండ్ అలాగే వొకేషనల్లో కూడా ఉండాల్సిన ట్రేడ్స్ ఏందో మనం చూసినట్లయితే అకౌంటెన్సీ, స్టెయినో, హెల్త్ వర్కర్, ఆడియో విజువల్, ఆటోమొబైల్, ఇవన్నీ వొకేషనల్ ట్రేడ్ అనేది ఉండడం కంపల్సరీ. ఓకే, సో వచ్చేసి క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ట్రేడ్ లిస్టు. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి సో ఐటీఐ వాళ్ళకి అండ్ అలాగే క్వాలిఫికేషన్ వొకేషనల్ వాళ్ళకి సపరేట్ ఫామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫామ్ ఏ వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ ఐటీఐ వాళ్ళే ఈ ఫామ్ అని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంత డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ నేను మీరు ఈ ఫామ్ని మన డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సో మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లు అడిగితే ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఫామ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫర్ ది ఐటీఐ పాస్ క్యాండిడేట్స్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ హాల్ డాట్ కాన్పూర్. ఓకే, సో వచ్చేసి ఓన్లీ ఐటీఐ పాస్ అండ్ క్యాండిడేట్స్కి. సో ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్కి డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫామ్ బి ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ వొకేషన్ వాళ్ళకి. ఓకే, సో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, వొకేషనల్ ఉన్నవాళ్ళు సో వాళ్ళ క్వాలిఫికేషన్కి ఉన్నటువంటి ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసుకోవాలి. సో అటెస్టెడ్ ఏమేమైతే ఉన్నాయో మనకి లైక్ జిరాక్సెస్, 10th క్లాస్, ఐటీఐ అండ్ అలాగే క్యాస్ట్, ఇన్కమ్, సో ప్రతి ఒక్కటి నేను మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. చూసి మీరు కంపల్సరీగా వాటిని అటాచ్ చేసి ఆఫ్లైన్లో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ అడగవచ్చు. అండ్ అలాగే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ, లోకల్, ప్రైవేట్ జాబ్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ. అండ్ అలాగే లైక్, షేర్, కామెంట్. ఓకే.